Well, I want to greet everybody this morning or this evening in India. So God bless you all for coming out tonight. ఈ యొక్క సాయంకాల సమయంలో భారతదేశంలో మీ అందరికీ కూడా ఈవినింగ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. Now, I know that, in this class we have a lot of pastors. నాకు ఈ క్లాస్కి చాలా మంది దైవ సేవకులు రావాలని ఆశిస్తూ ఉన్నాను. Which is excellent because we as pastors, we need to be trained as well so that we can preach what is God's heart. దైవ సేవకులు అనే వారికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమై ఉంటూ ఉన్నది. Today I'm going to give you a challenging message. ఈ రోజు మీ అందరికీ కూడా ఒక సవాలుతో కూడుకున్నటువంటి వాక్యాన్ని మీకు అందించాలని అనుకుంటూ ఉన్నాను. A challenge for change. సవాలు అదే రీతిగా మార్పు అంటే ఏంటో నేను మీకు తెలియచేయాలని అనుకుంటూ ఉన్నాను. And at the end of the meeting, I hope that you will ask yourself a question. ఈ యొక్క ముగింపు సమయంలో నాకు ఒక నిరీక్షణ ఉంటూ ఉన్నది, మీరందరూ కూడా ప్రశ్నలు అడుగుతారన్న విషయాన్ని. And that question will be, am I allowing the Holy Spirit to rule in my church? పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఏ రీతిగా నడిపించాలనుకుంటున్నాడో అనే విషయాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటూ ఉన్నాను. Do I allow him time to do what he wants to do? దేవుడు మనలో ఉండి మన ద్వారాగా తను ఏమి చేయించుకోవాలనుకుంటున్నాడో ఆ విషయాలన్నీ మనం నేర్చుకోవలసిన వారి వలె ఉన్నాం. So with that in mind, I want you to turn in your Bibles to 1 Corinthians chapter 2. దయచేసి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. And we'll read from verse 1, 2, 3, 4, and 5. I'll go ahead and read it in English. Mm-hmm. Yes. Go ahead, Jaya. Go ahead. Yes. I'll read it in English, and then you can read it in Telugu. Yes, Pastor. Yes. When I came First to Corinthians chapter 2, 1 to 5. 1 to 5, no, Pastor? Yes, 1 through 5, yes. Yes. When I came to you, brethren, I did not come with superiority of speech, of wisdom, proclaiming to you testimony of God. For I determined to know nothing among you except Jesus Christ and him crucified. I was with you in weakness and in fear and in much trembling. And my message and my preaching were not in persuasive words of wisdom, but in demonstration of the Spirit and of the power, so that your faith would not rest on the wisdom of men, but on the power of God. Go ahead, Jaya. Read that, please. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్ స్వాతంత్రముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చువాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందనని నిశ్చయముగా అనుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతూ మీ వద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషులను జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తి ఆధారం చేసుకొని ఉండవలనని నేను మీతో మాట్లాడుతున్నాను. సువార్త ప్రకటించిన నన్ను జ్ఞానయుక్తమైనది మాటలు వినియోగింపక
పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాత్మల చేత వినియోగించితిని. ఆమేన్. Now, Paul is under the inspiration of the Holy Spirit. ఇక్కడ చూసినట్లయితే పౌలు ఏ రకముగా ప్రోత్సహిస్తూ ఉన్నాడో ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. He is restrained by the Spirit of God in what he is going to say. దేవాతి దేవుడు తన ద్వారాగా ఏ మాటలైతే తెలియచేస్తూ ఉన్నాడో వాటన్నిటినీ కూడా చెప్పడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. The Holy Spirit is guiding him in the words that he needed to speak. బాబు మాట్లాడుకోండి అమ్మా. ఎవరు? మ్యూట్ లో పెట్టండి. పుష్పరాజు పాస్టర్ గారు మ్యూట్ లో పెట్టండి. ఫోన్ మ్యూట్ లో పెట్టండి. ఓకేనండి. థ్యాంక్ యూ. ఈ సమయంలో is one of the Carmel Bible College student pastor. His name is Pushparaju. Pastor Pushparaju is doing in the ministry. He is near to Eluru. Yes. It's good to have you with us today. Yes. So ప్రోత్సహించబడ్డానికి దేవాతు దేవుడు మనందరినీ కూడా ఈ మాటల ద్వారాగా మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు. Now, we just had a few people join us, and I want to make that same introduction that I did before we started. నేను ఇక్కడ కొద్దిమంది మన మధ్యలోనికి జాయిన్ అయి ఉన్నారు కాబట్టి వారిని ఉద్దేశించి మరొక పర్యాయము నేను విషయ పరిచర్యను చేయాలని అనుకుంటూ ఉన్నాను. I know that we have pastors that are watching us. నేను గమనిస్తూ ఉన్నాను సేవకులు అనే వారు అందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారని. And just because you're a pastor doesn't mean that you do not need to be taught or trained in what to teach. కానీ మీ అందరికీ కూడా ఏది తర్ఫీదు పొందుకొని ఉన్నారు, ఏది నేను బోధిస్తూ ఉన్నాను అనేది అది ఎంతో అవసరమై ఉంటూ ఉన్నది. And I want to ask, by the time the end of this class today, I want you to ask yourself some questions. ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యం చివరిలో మీరందరూ నేను ప్రశ్నించవలసినదిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. Because today's message is one of challenge. ఈ రోజు దేవుని యొక్క వాక్యము సవాలుతో కూడుకొని ఉన్నటువంటిది. You see, God wants to do something in India. I'm sure of that. ఈ రోజు దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి గొప్ప సత్యముల గురించి మనం నేర్చుకోవలసిన వారి వలె ఉన్నాం. But in order for God to be able to do the work, we must follow the pattern of the new covenant. నూతన నిబంధనలోనికి దేవుడు మనతో చేస్తున్నటువంటి గొప్ప సత్యములు అన్నిటినీ కూడా మనం గ్రహించవలసిన వారి వలె ఉండాలి. We must listen to the message and we must look at the messengers. మనమందరము కూడా దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యము చెప్పినటువంటి వ్యక్తిని కూడా మనం చూడాలి. What did they preach and how did they preach? నేను ఏం చెప్పాలనుకుంటూ ఉన్నానంటే దానిని కూడా మీరు గ్రహించాలి. How did it bring about the results that God wanted in the first church? దేవాతు దేవుడు మొదటి సంఘమునకు ఇచ్చినటువంటి బోధను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. So the questions I would like you to ask yourself after the meeting today are the following. ఈ రోజు వాక్యాన్ని అనుసరించిన వారందరినీ కూడా కొన్ని ప్రశ్నలు నేను అడగాలని ఆశపడుతూ ఉన్నాను. Am I allowing the Holy Spirit to have time in our meetings? ఈ యొక్క సమయములో పరిశుద్ధాత్మ దేవుడు వేటిని బోధించాలనుకుంటున్నాడో అవన్నీ మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. Or is my church service just based upon custom and tradition? నా యొక్క సంఘమునకు దానికి కావలసినటువంటి పరిస్థితులన్నిటినీ కూడా
ఏ రీతిగా వస్తూ ఉంటాయని. And that's where the scripture that we just got done reading is very, very important. ఈ రోజు ఇప్పుడు చదివినటువంటి వాక్యము మనకి ఎంతో ప్రాముఖ్యము కలిగినటువంటిదై ఉన్నది. For those of you that are just now joining us, I'm going to have Jaya read it one more time. మరొక పర్యాయము మీ అందరి గురించి కూడా మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు నేను చదవాలని ఆశపడుతున్నాను. Go ahead, Jaya. Would you read those scriptures, please? సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్ స్వాతంత్రముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుదనని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషులకు జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలను. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కనపరచుదు దుష్టాత్మల చేత వినియోగించితిమి. ఆమేన్. There's many important things that we can pull out of this scripture. ఈ యొక్క పౌలు రాసినటువంటి ఈ పత్రికలో ఈ అంశములోని చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. First thing I want you to see is we're talking about Paul. ఇక్కడ మొట్టమొదటి విషయాన్ని పౌలు గారి గురించి ఒకసారి మనం విందాం. Paul was a educated man. పౌలు బాగా విద్యాభ్యాసం చేస్తున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. He was taught by one of the best teachers of Israel, Gamaliel. గమలీయేలు పాదముల దగ్గర అతడు కావలసిన విద్యాబోధన అంతటిని కూడా నేర్చుకొని ఉన్నాడు. Paul was highly esteemed by all of the Jewish people. యూదులు అందరికంటే పౌలు మహాశయుడు బాగా విద్యను అభ్యసించినటువంటి వాడై ఉన్నాడు. He was given special task by the leadership of the Jewish Pharisees. మనం చూసినట్లయితే అక్కడ యూదులకే కాదు, అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దానిని తర్ఫీదునిస్తూ ఉంటూ ఉండేవాడు. Of his own words, Paul says, I was a Pharisee of the Pharisees. ఇక్కడ చూసినట్లయితే ఉన్నటువంటి ఆ పరిచర్యల గురించి కానీ సద్దుకాయల గురించి కానీ ఆ కొన్నవారు అందరిని గురించి కానీ పౌలు మహాశయుడు చక్కని బోధను అందిస్తూ ఉండేవాడు. And he said that he was very zealous for God. అతను దేవుని పట్ల ఎంతగానో ఒక వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నాడు. Paul was of the tribe of Benjamin. అపోస్తలుడైన పౌలు బెంజమిన్ యొక్క గోత్రమునకు చెందినటువంటి వాడై ఉన్నాడు. But when he came and he spoke to this people, he did not come in that superiority. అతను దేవుని దగ్గర ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు అతడు ఏమాత్రం కూడా తనకున్నటువంటి విద్యాభ్యాసాన్ని కానీ తనకున్న అధికారాన్ని కానీ వినియోగించుకోవాలన్న ఉద్దేశము అతనిలో లేదు. He didn't come with all that knowledge that had been taught to him of the Judea religion. అతనికి ఉన్నటువంటి మత జ్ఞానమును గురించి కానీ అక్కడ పరిస్థితుల గురించి కానీ ఆయన బోధించడానికి ఏమాత్రం అక్కడికి రాలేదు. He says in this verse, he says, I made a choice. నేను ఒక విషయాన్ని నేను ఎంచుకొని ఉన్నాను, దానినే మీకు బోధించాలని అంటూ ఉన్నాడు. To know nothing among you except Jesus Christ. నేను మీ మధ్యను దేనిని బోధించదలుచుకోవడం లేదు,
వేటిని బోధిస్తాను అంటే ఒక యేసు క్రీస్తుని గురించి మాత్రమే బోధిస్తాను అని అంటూ ఉన్నాడు. And him crucified. ఆ యొక్క ప్రభువు సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించే నేను మీకు బోధిస్తానని అంటూ ఉన్నాడు. Today in our churches we have a lot of men that will get up and they'll proclaim things about to actually show how much they know. ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుత సంఘాల్లో వారికి ఏది చక్కగా మాట్లాడాలనుకుంటూ ఉన్నారో వాటన్నిటిని కూడా వారు తెలియచేస్తూ ఉంటూ ఉంటారు. Basing their message on knowledge rather than upon the Spirit. ఇక్కడ చూసినట్లయితే మనకున్నటువంటి జ్ఞానమున కంటే దేవుని యొక్క జ్ఞానము, పరిశుద్ధ ఆత్మ యొక్క జ్ఞానము అది వ్యత్యాసాన్ని కలిగి ఉంటదనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. And they will boast of the universities that they attended and their degrees that are hanging on their wall. ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నత చదువుల గురించి, వారి గురించి, ఉన్నత పదవుల గురించి, వారి గురించి వారే ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటూ ఉంటారు. But Paul said, I didn't come to you with degrees and philosophy. I came to you only knowing Jesus Christ and him crucified. ఆయన ఏమంటూ ఉన్నాడంటే నేను నాకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవుల కోసం మీకు చెప్పడానికి రాలేదు. నేను ఏదో ఒక ఫిలాసఫీ బోధించడానికి రాలేదు, కానీ నేను ఒక్క విషయమే, అది క్రీస్తుని గురించి బోధించడానికి మీ మధ్యకు వచ్చానని అంటూ ఉన్నాడు. Don't seek degrees. Don't seek a doctorate, a PhD, but seek to know him. మనం చూసినట్లయితే మనకున్నటువంటి ఉన్నతమైనటువంటి చదువులు కానీ లేక మన డిగ్రీలు కానీ అవి కాదని మనం చూడడము, మనము ఎవరి గురించి చెప్తూ ఉన్నామో దా విషయాన్ని మనం గ్రహించవలసిన వారి వలె ఉండాలి. There are many people that have an education, that have degrees, but they do not know Jesus Christ. చాలా మంది ప్రజలకు వారికి ఉన్నతమైనటువంటి చదువులు ఉన్నాయి, కానీ వారి శక్తిని మించినటువంటి డిగ్రీలు వారి దగ్గర ఉన్నప్పటికీ కూడా వారికి యేసుని గురించి పరిపూర్ణమైన జ్ఞానం కలుగులేరు. The foremost important thing in your life is to know Jesus and him crucified. What does that mean? ఇక్కడ చూసినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు మహాశయుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తుని గురించి మీకు ఎంత వరకు తెలుసో, మీరు అసలు క్రీస్తు అంటే ఎవరో బోధించాలని అనుకుంటూ ఉన్నానంటున్నాడు. If you don't know that, you need to know that. You need to know Jesus. ఒకవేళ క్రీస్తుని గురించి నీకు పరిపూర్ణమైన జ్ఞానం లేకపోతే నువ్వు తెలుసుకోవలసిన వారి వలె ఉండాలి. And then if you continue, look at verse 3. For you guys that are just now joining us, we're in 1 Corinthians chapter 2, and now we're going to be in verse 3. దయచేసి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. Okay. Paul says, I was with you in weakness and in fear and much trembling. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతో మీ యొద్దను ఉంటిని. Just a minute, I have a telephone going off here. Let me shut it down. Pastor, you want to translate? Emmanuel, Pastor? No, Nana. Miru carry cheyanamma. You are good. You are good. Thank you, Pastor. Thank you. Carry cheyanడి Nana. Thank you, Ayyaru. Thank you, Ayyaru. నాన్న మా అమ్మగారికి కూడా కోవిడ్ వచ్చింది నాన్న, అందుకే మా అమ్మ ఊరికి వచ్చాను నేను. అమ్మ కూడా కోవిడ్ వచ్చింది, అందువల్ల అక్కడికి వచ్చాను నేను, అక్కడ ఉన్నాను. రైట్ నాన్న, తప్పకుండా. Emmanuel, how are you doing? By the grace of God, I'm doing okay, Pastor. I'm very sorry. And my mother, you know, at Kanjigicherla, she got like COVID, and then for the last 4 days, we have been fighting with the COVID to survive by His grace. My mother, yeah. Okay, we'll pray for her. Yeah, we're praying for you guys every night. We're praying for India.
every night. Thank you. I believe. Yeah. We know that you guys are going through some hard times. We want to be with you in Yes. prayer. Yes, Pastor. Yes, Pastor. And Okay. 4 of our church members passed away last week. Good. That's good Yeah. news. That's good news. Yes. Okay. Yeah. So now Yeah. we're Yeah, go going to ahead. look at Yes. we're going to Yes. look at verse 3. Verse 3. మూడవ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దామండి. I was with you in weakness and in fear and much trembling. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మీ మధ్య బలహీనతతోను భయముతోను వణుకుతూ మీ మధ్యన ఉంటిని అని అంటూ ఉన్నారు. Now this is a man that he's got a lot of knowledge, but he still has fear. He still has trembling. He still has weakness. ఇక్కడ చూసినట్లయితే ఆ వ్యక్తి చాలా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వాడే. అయినప్పటికీ కూడా ఇక్కడికి రాబోతుగా ఆయన ఒక భయపడుతూ ఉన్నాడు. ఆయన ఒక బలహీనతంగా కనబడుతున్నాడు. ఆయన వణుకుతూ ఉన్నట్లుగా మనకి ఈ వచనములో మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. But he would not allow those limitations to keep him from doing the work that God sent him to do. అతనికి ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఆయన హద్దుల్లోనూ ఉంటూ దేవుడు ఆయనకు చెప్పినవన్నిటినీ కూడా ఆయన బోధించుటకు ఆయన ముందుకు వెళుతూ ఉంటూ ఉన్నాడు. We are studying the activation and the awakening of the spiritual life. మన యొక్క ఆత్మీయమైన జీవితాల్లో ముందుకు నడవడిక అనే విషయాల గురించి మనము కొన్నిసార్లు పరిశీలన చదువుకొని ఉన్నాం. This is calling you into a life of the supernatural, which is going to ask much of you. మన జీవితాల గురించి ఒక అద్భుతముగా ముందుకు నడిపించడానికి ఆ యొక్క అద్భుతమైన శక్తి చేత మన ముందుకు నడిపించడానికి అది ఏ రీతిగా మన ముందుకు నడిపిస్తుందో కొన్ని సంఘటనలు మనం చూసి ఉన్నాం. And if you will walk in that anointing, if you will walk in that life, you will be put in a place where you're going to be fearful, you're going to be trembling, and you're going to be weak. మనము అలాంటి దేవుని ఆ ఆత్మచేత నడిపింపబడిన వారమైతే మనము కూడా ఆ బోధించిన భయముతోను వణుకుతోను ఏదో ఒక బలహీనతో మనం ఉంటూ ఉంటాం. So Paul says, when I came to you, I forgot about all of my teaching. I forgot about all my fears, my limitations, and I had only one purpose in mind. నేను ఇక్కడ బోధించడానికి వచ్చేటప్పుడు నాకున్న సమస్త వాట అన్నిటినీ విడిచిపెట్టి నేను ఒకే ఒకటి బోధించడానికి మీ మధ్యకి వచ్చి ఉన్నాను అని ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. Listen, pastors, this is the one thing that you have to have in your mind every time you step before the people. మనము ఒక విషయాన్ని దైవ సేవకులారా ఒక విషయాన్ని గమనించండి. మనము ప్రజల మధ్యలోకి మనం అడుగు పెడుతూ ఉండేటప్పుడు ప్రతిసారి కూడా ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా వినవలసిన వారి వలె ఉండాలి. Verse 4. 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. And my message and my preaching were not in persuasive words of wisdom. It wasn't like that. ఇక్కడ చూసుకున్నట్లయితే నా వాక్యము విశ్వాసము మనుషులకు జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను అని చెప్పి ఉన్నాడు. But it was in a demonstration of the power and the Spirit of God. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వాక్యానుసారంగా దేవుడు తనకిచ్చినటువంటి ఆ నడిపింపు ప్రకారంగా ఎంతవరకు ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. What does that what is the word demonstration translate into Telugu? What's that word? Demonstration. ఎమానుయేల్ గారు ఖచ్చితమైన పదం ఏంటండి దానికి? డెమాన్స్ట్రేషన్. What does that mean? ప్రదర్శన. మనం ఇక్కడ ప్రదర్శన ఎగ్జాక్ట్లీ పాస్టర్, ఎగ్జాక్ట్లీ we are telling that. Okay. Demonstration means exactly.
a demonstration, yes, yes, yes. okay, in English means to show it, to make it evident. ఎస్ ఇక్కడ ఆంగ్ల భాషలో చూసుకున్నట్లయితే ప్రదర్శన అనేది ఉన్నదున్నట్లుగా తెలియచేయడము, లేదంటే ఆ ఉదాహరణ ఖచ్చితంగా తెలియచేయడం అనే మాట అక్కడ కనబడతా ఉన్నది. There's two things that Paul wanted to demonstrate, what he wanted to show forth, that the people could observe and see and realize. ఇక్కడ చూసుకున్నట్లయితే అపోస్తలుడు పౌలు ప్రజల మధ్యలోనికి వెళ్ళి వేటిని ప్రదర్శించబోతున్నాడు, వేటిని తెలియచేయబోతున్నాడో ఇక్కడ మనం ఒకసారి గమనించవలసిన వారి వల్లే ఉండాలి. Two things. రెండు విషయాలు చెప్తున్నాడు. He wanted them to see the Spirit of God. మొట్టమొదటిది అతను దేవుని యొక్క ఆత్మను చూడాలనుకుంటూ ఉన్నాడు. And he wanted them to see the power of God. దేవుని యొక్క శక్తిని చూడాలనుకుంటూ ఉన్నాడు. So his whole message, his whole emphasis was on the Spirit and on the power of God. ఆ పౌలు మహాశయుడు చెప్పిన దేవుని వాక్యం అంతటి యొక్క సారాంశం ఏమిటంటే దేవుని ఆత్మను గురించి, దేవుని యొక్క శక్తిని గురించే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. I ask you today, what are you basing your messages, your preaching? ఈరోజు మీరు చెప్తున్న వాక్యములో నుంచి అసలు ఏ వాక్యాన్ని మీరు బోధిస్తూ ఉన్నారు, వేటిని బోధిస్తూ ఉన్నారు మీ వాక్యములోని? Is it upon knowledge? Is it upon a good message that you heard from Bible school? ఒకవేళ నీకు వాక్యాన్ని బోధించడం నీ జ్ఞానం మీద ఆధారపడుతూ ఉన్నావా, లేక నీ బైబిల్ కాలేజీలో నువ్వు నేర్చుకున్నట్టు వాటి మీద ఆధారపడుతూ ఉన్నావా? Or are you preaching? Are you demonstrating that the people can see the Holy Spirit and God's power exhibited? నువ్వు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు దేనిని ప్రదర్శిస్తూ ఉన్నావు? దేవుని యొక్క ఆత్మ గురించి ప్రదర్శన చేస్తున్నావా, లేదా దేవుని యొక్క శక్తిని గురించి ప్రదర్శన చేస్తూ ఉన్నావా? That's got to be the focus of what we do right there. That is the focus. That is the spiritual life. అసలు దేనిని ఉద్దేశించి, ఏ ఆత్మీయమైన జీవితాన్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? Now verse 5 tells why he does it that way. ఇక్కడ 5వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఖచ్చితంగా మనకు తెలుస్తూ ఉన్నది. There's a reason why Paul demonstrates the power and the Spirit of God. ఇక్కడ అపోస్తలుడు పౌలు ఎందుకు ఈ వాక్యములో శక్తిని గురించి, ఆత్మను గురించి ప్రజలందరి ముందు ప్రదర్శన చెయ్యాలి, లేక అది ఉన్నది బోధించాలి ఎందుకు అనుకుంటూ ఉన్నాడు? Faith has got to have a basis in order for it to stand. ఎందుకోసం అంటే ప్రజలందరూ కూడా ఇదే మాటల మీద వారందరూ ఖచ్చితంగా నిలబడి ఉండాలనేది ఆయన ఉద్దేశమై ఉన్నది. It has to be founded upon something to hold it up. అక్కడ ఆయన చేతితో పట్టుకొని ఆ ప్రజల ముందు ఈ వాక్యాన్ని నేను ప్రదర్శన చేయాలి, వారికి ఖచ్చితంగా తెలియచేయాలన్నటువంటి దీక్షను కలిగి ఉన్నాడు కాబట్టి. Verse 5 says, so that your faith would not rest on the wisdom of men. ఇక్కడ చూస్తున్నట్లయితే నీ విశ్వాసము కంటే నీకున్నటువంటి జ్ఞానము గాని, నీకున్నటువంటిది ఏది కూడా అది నీకు సరితూగదు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. Or in other words, you could also say that your faith would not rest upon customs and traditions and a good preaching and Bible knowledge. మనకి విశ్వాసము లేకుండా మనం ఏదో గొప్ప వాక్యాన్ని బోధిస్తూ ఆ ప్రజల యొక్క విశ్వాసం పురికల్పించలేనటువంటి వాక్యాలు ఎన్ని బోధించినప్పటికీ అది మనకి వ్యర్థముగానే కనబడుతూ ఉంటాయి. I knew a man one time that had the total New Testament memorized. ఇక్కడ చూసినట్లయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నాకు ఎంతో జ్ఞాపకం వస్తూ ఉన్నాయి.
He had a photographic memory. He could, it was almost like he could read it right straight from his mind. ఏంటంటే ఎక్కువగా చదువుకొని తన యొక్క వచనాలన్నిటినీ కూడా తన ఆలోచనలో ఉంటూ ఉంటారు. బాగా జ్ఞాపక శక్తికి తెచ్చుకుంటూ ఉంటారు. He had it to memory, but he had it not into the reality of what it means. కొంతమంది దాన్ని బట్టేసి ఏం చేస్తారంటే మనసు ఆలోచనలో ఉంచుకుంటూ ఉంటారు. కానీ అందులో సత్యాన్ని గ్రహించరు. అందులో నీతి ఎంత ఉందన్న విషయాన్ని కూడా సరిగ్గా పట్టించుకోరు. It is one thing to know the words, but it's another thing to know the meaning of the words. మనం ఆ వాక్యాన్ని ఎంతగా మనము కంఠస్థం చేస్తున్నామని అనుకుంటూ ఉంటాం కానీ ఆ వాక్యం యొక్క సారాంశాన్ని ఎంతవరకు గ్రహిస్తూ ఉన్నాము అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. We have in our churches today a lot of words, a lot of teachings, a lot of philosophy, a lot of customs. మన ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే సంఘములో అనేకమైనటువంటి బోధలు వచ్చేస్తాయి. అనేకమైనటువంటి ఫిలాసఫీకి సంబంధించినటువంటి బోధలు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ రకరకాల పరిస్థితులు మార్చినటువంటి బోధలన్నీ కూడా సంఘములోనికి వచ్చేస్తూ ఉన్నాయి. But Paul, through the inspiration of the Holy Spirit, says faith has got to be based upon the power of God. కానీ అపోస్తలుడైన పౌలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆయన ఒక్కటే సంఘములో ప్రదర్శన చేయాలనుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క శక్తి ఏమిటో ప్రజలకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. The power of the cross. The power of the cross, the power of the blood, the power of the new covenant. అక్కడ ఏటి బోధిస్తూ ఉన్నాడంటే సిలువను కూర్చున్న విషయాన్ని తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క శక్తిని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క గొప్ప సత్యాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. The people has got to see that Jesus Christ is not dead, but he is alive. కానీ ప్రజలందరూ వేటిని చూడాలనిదే అపోస్తలుడు పౌలు యొక్క ఉద్దేశం. అంటే క్రీస్తు మరణించలేదు, ఆయన సజీవుడై ఆయన ఉన్నాడు అనే విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలన్నదే ఆయన ఉద్దేశమై ఉన్నది. The supernatural life shows people that Jesus is not in the tomb. అద్భుతమైనటువంటి జీవితాలను ప్రజలందరికీ తెలియచేయాలి. క్రీస్తు యొక్క జీవితం గురించి ప్రజలందరికీ తెలియచేయాలనేదే అపోస్తలుడు పౌలు గారి యొక్క ఉద్దేశమై ఉన్నది. Muhammad is in the tomb. Muhammad is in the tomb. మహమ్మదు సమాధిలో ఉన్నాడు. మహమ్మద్ సమాధిలో ఉన్నాడు. హలో, ప్రాఫెట్ మహమ్మద్ సమాధిలో ఉన్నాడు. ప్రాఫెట్ మహమ్మద్ సమాధిలో ఉన్నాడు. మహమ్మద్ ప్రవక్త అయినటువంటి మహమ్మద్ సమాధిలో ఉన్నాడు. Buddha is in the tomb. బుద్ధుడు కూడా ఆయన సమాధిలోనే ఉన్నాడు. Hare Krishna is in the tomb. కృష్ణ కూడా ఆయన సమాధిలోనే ఉన్నాడు. Jesus is not in the tomb. కానీ క్రీస్తు మాత్రము సమాధిలో లేడండి. హల్లెలూయా. He is alive and he wants people to see him alive. అతను సజీవుడై ఉన్నాడు. అందుకే సజీవులైన ప్రజలందరూ కూడా ఆయన చూడాలి అనేదే ఇక్కడ వాక్యం యొక్క ఉద్దేశమై ఉన్నది. So what is a demonstration? ఇక్కడ ప్రదర్శన అనేది ఏమిటి అసలు? If I was going to have a demonstration of the power of God, what would happen? ఒకవేళ గాని ఈ విషయాలు దేవుని శక్తిని గురించి ప్రదర్శన చేయవలసి వచ్చేటప్పుడు ఏ సంఘటనలు మనకి ఎదురవుతూ ఉంటాయి? Is it enough just to talk about it?
ఇదేదో సింపుల్ గా వాక్ స్వాతంత్రం చేత మాట్లాడినటువంటిదా? Is it enough to have a testimony of something that happened in another place at another time? అక్కడెక్కడో ఎప్పుడో జరిగినటువంటి సాక్ష్యములనన్నిటినీ బోధించడం అక్కడ? No. A కాదండి, అది కాదు. A demonstration is so that the people right here, right now, can see it, touch it, feel it. అక్కడ ఏమిటి అంటే అక్కడ ఏటి ప్రదర్శన జరగాలి, లేక అక్కడ ఏది బోధించబడాలి అంటే ప్రజలందరూ కూడా దేవుని యొక్క శక్తిని వారు చూడాలి అనే విషయం మాత్రమే. Your faith has got to be based on an experience. విశ్వాసముతో మనం ఉన్నట్లయితే నూతనమైనటువంటి అనుభవాన్ని మనం పొందుకోగలుగుతూ ఉంటాం. An experience of power, an experience of the Spirit of God. మనము నూతనమైనటువంటి శక్తిని, నూతనమైనటువంటి క్రీస్తుల అనుభవాన్ని మనం కలిగి ఉండేవారు వలె ఉంటాం. Because that experience will go beyond what mere words can produce. కానీ మనకి వీటితో చక్కని అనుభవాన్ని మనం కలిగి ఉన్నట్లయితే అక్కడ ఏ ఫలములు కావాలో వాటిని మనం అందించగలుగుతూ ఉంటాం. I have an experience of the baptism of the Holy Spirit. అయ్యగారికి పరిశుద్ధాత్మ బాప్టిజంను గురించి ఒక చక్కని అనుభవాన్ని అయ్యగారు కలిగి ఉన్నారు. And because of that experience that I've had with him, there is no one that convinced me that it is not for today. ఈ రోజు ఆ అనుభవాన్ని నేను ప్రభువుతో కలిగి ఉన్నాను కాబట్టి నన్ను ఏ ఒక్కరు కూడా ఆ అనుభవంలోంచి బయటకు తీసుకొని రాలేకపోతూ ఉన్నారు. I don't care how many PhDs and doctorates the man might have on his wall. కానీ ఎంతమంది పిహెచ్డీలు చదువుకొని, డాక్టరేట్లు చదువుకొని వారికి డిగ్రీలు అన్ని గోడ మీద పెట్టుకొని ఉంటారో నాకు మాత్రం తెలియదు. కానీ that is trying to express his wisdom and knowledge, saying the Holy Spirit is not for today. కానీ చాలా మంది రకరకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు కాదు అని చెప్పి వారి సొంత ఆలోచనతో, సొంత జ్ఞానం చేత వారు బోధించినప్పటికీ కూడా my experience has caused me to have a knowing without a doubt that the Holy Spirit is real. ఎవరు ఎలా బోధించినప్పటికీ కూడా నేను ప్రభువుతో పొందుకున్న అనుభవాన్ని, నేను ప్రభువుతో నా మీద ఆ కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ బాప్టిజం అనే అనుభవాన్ని గురించి నేను పొందుకొని ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఉన్నట్టుగా ప్రజల ముందు దాన్ని బోధించగలుగుతాను, దాన్ని ప్రదర్శన చేయగలుగుతూ ఉంటాను. I have an experience about the healing of God. నేను ప్రభువు దగ్గర నుంచి స్వస్థతను ఎలా పొందించాలనే దాని గురించి నేను చక్కని అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను. In my own body, I've had the experience. నాకు శరీరములోనే నేను ఒక అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను స్వస్థత గురించి. But I've also experienced that God will use me to heal other people. దేవాతు దేవుడు నాకు కలిగించిన ఆ స్వస్థతను బట్టి, ఆ అనుభవాన్ని బట్టి ఇతరులకు స్వస్థతను కలిగించడానికి దేవుడు నన్ను ఎంతగానో వాడుకుంటూ ఉన్నాడు. Not that I am somebody special. నేను ఇతరులకి నేనేదో ప్రత్యేకించబడినటువంటి వాడిని కాదు. Many times I am with fear and trembling and weakness. నేను కూడా అనేక సందర్భాల బలహీనతతోను, భయముతోను, వణుకుతోనే నేను ఉంటిని. But I choose to set that aside to allow the power of God to be demonstrated. కానీ నేను ఒక దేవుని యొక్క శక్తిని పొందుకొని ఉన్నాను. ఆ శక్తిని ప్రజల ముందు ప్రదర్శన ఎలా చేయాలో వాటి మీద దృష్టి ఉంచి ఉన్నాను. Experience. Your people need an experience in God. మన ప్రజలైన వారు అందరూ కూడా దేవునితో చక్కని అనుభవాన్ని కలిగి ఉండాలి.
Are you allowing in your service time so that people can see the power and the Spirit of God? మనమందరం కూడా మన ప్రజలను ప్రేమిస్తూ అక్కడున్నటువంటి వాటి అన్నిటిని ప్రేమించినట్లయితే అక్కడ దేవుడు మనతో కలిగినటువంటి అనుభవాన్ని, మనము దేవునితో కలిగిన అనుభవాన్ని అక్కడున్న ప్రజలందరూ కూడా గ్రహించగలుగుతూ ఉంటారు. Do you deliberately set aside a time to allow the Holy Spirit to come and manifest? మనందరినీ కూడా మనుషుల మీదకి అందరినీ సరిచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు కుమ్మరించులాగున మనమందరము కూడా ఎదురు చూస్తూ ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారి వలె ఉండాలి. If you will allow God the opportunity, you will see him move. మనమందరము కూడా దేవుణ్ణి ప్రేమించినటువంటి వారి వల్ల ఉంటే ఆ అనుభవాలన్నిటిని మనం ముందుకు నడుస్తున్నప్పుడు వాటిని మనం చూడగలుగుతూ ఉంటాం. But you see, you must be convinced that he will. మనము ఆ అనుభవాన్ని పొందుకున్నటువంటి వారి వలె మనం ఉండవలసిన వారి వలె ఉండాలి. You need an experience in God. మనము దేవుని చేత చక్కని అనుభవాన్ని కలిగి ఉండాలి. So that you can stand before the people and say, "Thus saith the Lord," watch him and see him work. ఆ దేవునితో చక్కని అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము ప్రజల ముందు నిలబడి దేవుని ముందు పొందుకున్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని వారితో పంచుకుంటాం, లేక వారి ముందు ప్రదర్శన చేయగలుగుతూ ఉంటాం. We're going to be spending a lot of time in the book of Acts. మనము చాలా సందర్భాల్లో అపోస్తలుల కార్యముల గురించి ఎక్కువగా మనము చదువుకొని లేక దానితో సంబంధాన్ని కలిగి ఉంటూ ఉంటాం. I have a question. నాకు ఒక ప్రశ్న ఉన్నదండి. Why do we call it the book of Acts? మనమందరము కూడా అపోస్తలుల కార్యాలు అని ఎందుకు పిలవాలండి? Why is it called Acts? ఎందుకు అపోస్తలుల కార్యాలు అని పిలవాలి? ఎవరైనా చెప్తారండి దాని సమాధానం? Because it's a book of history that reports what the apostles in the first church did. Yes. మొదటి సంఘమును గురించి తెలియచేసినటువంటి ఆ పుస్తకము ఒక చరిత్రను తెలియచేస్తా ఉన్నది. మరి అలాంటప్పుడు దాన్ని అపోస్తలుల కార్యము అని ఎందుకు పిలుస్తారు అసలు? And in that history, తెలియచేస్తా ఉంటూ ఉన్నది. in that history will also be examples to follow. ఆ యొక్క ఆది సంఘం యొక్క చరిత్రను గురించి ఉదాహరణ తెలియచేస్తూ వాటిని ఎలాగ అనుసరించాలి అనే విషయాన్ని ఆ పుస్తకం మనకు తెలియచేస్తా ఉన్నది. Luke, the physician Luke, he wrote this with the inspiration of the Holy Spirit. అదే రీతిగా లూకా సువార్తను చూసినట్లయితే ఆ లూకా సువార్తను రాసినటువంటి ఆ వైద్యుడిని లూకా ఆయనకు నూతనమైనటువంటి ఉత్సాహం ప్రోత్సాహం చేత ఆ పుస్తకాన్ని రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. That we might get a glimpse of what Jesus wants the church to be like. That we might see what the church wants us, or how God wants the church. సంఘము ఎలా ఉండాలని యేసయ్య కోరుకున్నాడో అదే ఆ రీతిగా సంఘం ఉండుటను మనం చూడగలం. We should be able to look at what they did 2,000 years ago and set it as a pattern for our church today. చెప్పునానా? హలో Pastor, the voice is not coming. Okay, I'm going to repeat that. Yes, Pastor. We should be able to look at what they did 2,000 years ago. 2000 సంవత్సరాల క్రితము ఏవే సంఘటనలు జరిగి ఉన్నాయో and set that example as our pattern for what our church needs to look like today.
2000 సంవత్సరాల క్రితం ఏ ఏ సంఘటనలు జరిగి ఉన్నాయో అవి ప్రస్తుత కాలంలో మన సంఘములో కూడా జరగాలనేదే అక్కడ ఉద్దేశమై ఉంచి ఉన్నది. You have to remember that Jesus Christ is the same yesterday, today, and forever. He does not change. మన ఒక్క విషయాన్ని మనం గమనించగలిగి ఉండాలి. క్రీస్తు యేసు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడై ఉన్నాడు. ఆయన ఎన్నడూ మార్పు చెందనటువంటి వాడై ఉన్నాడు. He hasn't changed his mind of what he expects the church to do. కానీ సంఘము ఏ చేస్తూ ఉండాలో వాటిని గురించి ఆయన ఎక్కువ మార్పు చేస్తూ ఉంటూ ఉంటాడు. The examples that we find in the book of Acts should be a pattern for our today's ministry. కానీ ప్రస్తుత కాలములో చేస్తున్న పరిచర్లో మనందరికీ కూడా ఉదాహరణగా ఉంటున్నటువంటిది ఏమిటి అంటే అపోస్తుల కార్యములు మన మధ్య నుంచి ఉన్నాడు. Jesus has been crucified. Jesus had been. Let me wait a minute. Jesus in the. Wait a minute. Let me get this right. When the book of Acts was written, Jesus had been crucified. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని చూస్తున్నట్లయితే యేసు ప్రభు గారు ఆయన సిలువ వేయబడి ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ కనబడుతూ ఉంటూ ఉన్నది. He died and he was placed in a tomb. His body was placed in a tomb. ఆయన మరణించి ఉన్నాడు. ఆయన యొక్క శరీరాన్ని ఆ యొక్క సమాధిలో ఉంచినట్లుగా మనకు కనబడుతూ ఉంటూ ఉన్నది. But on the third day, Jesus raised him up from the tomb. మూడవ రోజున ఆయన చెప్పినట్లుగా ఆయన సమాధి లేచి ఉన్నాడు. After he was raised up from the tomb, he spent 40 days with his disciples. ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినముల శిశువు బృందంతో ఆయన కలిసి ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. During those 40 days, the resurrected Christ in his glorified body had a chance to teach these disciples. అక్కడ ఉన్న శిశు బృందం అందరికీ కూడా ఈ 40 రోజులు మహిమ శరీరము చేత ఆయన వారందరికీ బోధించి ఉన్నాడు. ఆయన మానవ శరీరం నుంచి మహిమ శరీరంలోనికి మార్పు చెంది ఉన్నాడు. How would you like to have been there in those 40 days? అక్కడ జరిగినటువంటి 40 దినముల యొక్క వృత్తాంతం అంతా మనం గమనించినట్లయితే Is there anyone here that would have liked to have been there for 40 days? ఫస్ట్ Yes. ఎవరైనా అనుభవాన్ని చూడాలని ఆ 40 దినాల్లో అక్కడ మీరు ఉండాలని ఎవరైనా కోరుకున్నారా? ఆ 40 దినముల అనుభవాన్ని ఎవరైనా పొందుకోవాలనుకుంటూ ఉన్నారా? It would have been good to be there for those 40 days. ఒకవేళ అలాంటి 40 దినాల అనుభవాన్ని మీరు పొందుకున్నట్లయితే అది ఎంతో మీకు మంచిదై ఉంటూ ఉన్నది. But I must tell you something. కానీ ఒక్క విషయాన్ని మాత్రం నేను మీకు తెలియచేయవలసిన వారి వలె ఉన్నాను. I would not trade my experience with the Holy Spirit with those 40 days. నేను పరిశుద్ధాత్మ చేత 40 రోజులు కూడా కలిగి ఉన్న అనుభవాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటూ ఉన్నాను. Because the Holy Spirit is with me every day. ప్రతి రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉంటూ ఉన్నాడు. Teaching me of the things of the kingdom of heaven. పరలోకమును గురించి దేవుని యొక్క రాజ్యమును గురించి నాకు బోధిస్తూ ఉంటూ ఉన్నాడు. They had Jesus, they looked upon Jesus in his glorified body. నేను ఎప్పుడు కూడా దేవుని యొక్క మహిమ శరీరాన్ని నేను చూస్తూ ఉంటూ ఉన్నాను అక్కడ. But I have the glorified Christ within me right now. నేను కూడా క్రీస్తులాగే మహిమ పరచబడాలి, క్రీస్తులాగే మహిమలోకి మార్చబడాలనుకునే రీతిగా నేను ఉండేవాడిని. It would have been nice, but I would not trade it for what I have right now.
కానీ ప్రస్తుతానికి అది ఏ రీతిగా ఉంటూ ఉన్నదో నేను ఆ రీతిగా లేనని ప్రస్తుతాన్ని బట్టి. But I want you to look at the guys that were with him during that time. The కానీ disciples. నేను మాత్రము ఆ 40 రోజులు ఆ 40 దినములు ఉన్నటువంటి అనుభవాన్ని మాత్రము నేను పొందుకొని ఉన్నాను. These were the men that were with him for 3.5 years. ఆ వ్యక్తి 3.5 సంవత్సరాలు మనతో ఉంటూ ఉన్నాడు. These were what we would call full-time disciples. They were with him day and night. వాళ్ళు చూసినట్లయితే పరిపూర్ణంగా పగలు రాత్రులు కూడా ఫుల్ టైం శిష్యత్వాన్ని క్రీస్తుతో చేసి ఉన్నారు అక్కడ వారందరూ కూడా. They walked with Jesus. They ate with Jesus. They slept in the same area as Jesus. అక్కడ శిష్యు బృందం అందరూ కూడా ఈ 3.5 సంవత్సరాలు క్రీస్తుతో తిరిగేవారు, క్రీస్తుతో నిద్రపోయేవారు, క్రీస్తుతో భోజనం చేసేవారు, క్రీస్తుతోనే వారందరూ కూడా ఉంటూ ఉండేవారు. Everywhere that Jesus went, they would go. యేసు ప్రభువారు ఎక్కడికి వెళుతూ ఉన్నారో యేసుతో పాటు వారు కూడా వెళుతూ ఉండేవారు. He did this so that he could teach them. ప్రభు వారికి బోధిస్తూ ఉంటూ ఉండేవారు. As he was doing his daily life, he was teaching them about healing the sick, about preaching the gospel, about casting out demons. ప్రతి రోజు కూడా క్రీస్తు వారికి ఏం బోధిస్తూ ఉండేవారంటే అనారోగ్యంగా ఉన్నవారిని ఎలా స్వస్థపరుస్తూ ఉండాలి, ఎలాగ సువార్తను ప్రకటిస్తూ ఉండాలి, ఎలాగ దెయ్యములను వదలగొడుతూ ఉండాలో ఆయన బోధిస్తూ ఉంటూ ఉండేవారు. There are 365 days per year. ఇక్కడ చూసినట్టయితే 365 రోజులు కూడా వారి క్రీస్తు అక్కడ ఉంటూ ఉన్నారు. And they were with him for 3.5 years. అదే రీతిగా 3.5 సంవత్సరాలు కూడా క్రీస్తు వారితో వారికి బోధించి ఉన్నారు. Out of a day, they slept for around 8 hours. అక్కడ చూస్తున్నట్లయితే రోజుకి 8 గంటల సేపు. దయచేసి ఎవరు ఫోన్ మ్యూట్ లో పెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాను. మీ ఫోన్ మ్యూట్ లో పెట్టండి, డిస్టర్బెన్స్ వస్తుంది మాకు. For 16 hours per day, they were with Jesus Christ. కానీ వారితో పాటు రోజంతా కూడా క్రీస్తు వారితో శిశువు బృందంతో కలిసి ఉంటూ ఉండేవారు. So how many hours were they with Jesus over that 3.5 years? 365 రోజులు చూసుకుంటే ఎన్ని గంటలు అక్కడ ప్రభువు శిశువులతో గడిపి ఉన్నారు అక్కడ? They were with him 20,440 hours. 20,440. 20,440 hours. అక్కడ చూసినట్లయితే 20,440 గంటలు యేసు ప్రభు గారి శిశువు బృందంతో ఆయన కలిసి ఉంచి ఉన్నాడు. Jaya, can you please tell that person to mute his microphone? ప్రభా సిక్లా గారు మీరు మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. ప్రభా సిక్లా గారు ప్లీజ్ మ్యూట్ లో పెట్టండి బాబా. ఎవరో మ్యూట్ లో ప్రభా సిక్లా గారు ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Go ahead please. Okay, Go ahead, they walked with Jesus for 20,000. అంత సమయాన్ని వారి క్రీస్తుతో నడుస్తూ ఉంటూ ఉన్నారు. 20,440 hours they were with Jesus. వారు చూసుకున్నట్లయితే అక్కడ ఆ సమయం అంతా చూసిన 20,440 గంటల సేపు వారందరూ ప్రభువుతోటే గడుపుతూ ఉంటూ ఉన్నారు. Do you know how many hours of instruction you get in a Bible school class? ప్రియమైనటువంటి వారిలో మీరు బైబిల్ స్కూల్లో ఎన్ని గంటలు మీరు తరగతి గదుల్లో కూర్చొని నేర్చుకుంటూ ఉన్నారు?
Each subject is 60 hours. ఆ యొక్క అంశం ఏంటంటే 60 గంటలు మాత్రమే. 60 hours. And they were with him 20,000 hours. మనం నేర్చుకునేదేమో 60 గంటలు మాత్రమే నేర్చుకుంటూ ఉన్నాము. అక్కడ చూసినట్లయితే ఎంత సమయానికి వాళ్ళు స్పెండ్ చేస్తున్నారో ఒకసారి గమనిస్తూ ఉండండి. To be with the apostle of apostles, the prophet of prophets for 20,000 hours. వారు చూసుకున్నట్లయితే 20,000 సమయాన్ని వారితో గడిపి వారందరూ కూడా ప్రవచనంగా దైవ సేవకులుగా వారందరూ కూడా మార్చబడి ఉన్నారు. You've got to say, you can't get any better than that. కానీ మనము ఎంత సమయాన్ని ప్రభువుకి ఇస్తూ ఉన్నామో, ఎంత సమయం ప్రభు దగ్గర మనం నేర్చుకుంటూ ఉన్నాము. You can't have a better teacher than Jesus, a better evangelist. Yes, Jesus. yes. మనకి క్రీస్తు కంటే మంచి బోధకుడు అనేవారు లేరు. క్రీస్తు కంటే మంచి సువార్తికుడు అనేవారు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరండి. But I want you to turn to the book of Acts chapter 1 right now. ఇప్పుడు మీ అందరితో కూడా అపోస్తల కార్యములు 1వ అధ్యాయము ఒకసారి చూసుకుందామండి. Verse 4. He says to them, 4వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 4వ వచనాన్ని. gathering them together, he commanded, he didn't ask, he commanded them not to leave Jerusalem, but to wait for what the Father had promised. Pastor, verses 4 no, Pastor. Chapter 1, verses 4 no? Yeah, Yes, verse yes, 4. yes. Yes, yes. ఆయన వారిని కలుసుకొని ఎలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనుడి. Verse Amen. 5, for John baptized with water, but you will be baptized with the Holy Spirit not many days from today. 5వ వచనాన్ని చదువుకుందామని. యోహాను నీళ్లతో బాప్టిజం ఇచ్చును గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్టిజం పొందుననిను. Even after spending 20,440 hours with Jesus, Jesus is saying it's not enough. యేసు ప్రభు గారు అంటున్నారు, శిశు బృందం అందరూ కూడా యేసు ప్రభు గారితో 20,440 గంటల సమయం గడిపినప్పటికీ ఇది ఏమాత్రము కూడా సరిపోవదు అని అంటూ ఉన్నారు. You must be clothed with power. Do not leave Jerusalem. మనమందరం కూడా పరిశుద్ధాత్మ మన ఆత్మచేత నింపబడి యెరూషలేమును మనము విడిచినట్లుగా మనం ఉండాలి. Until you receive the baptism of the Holy Spirit. అప్పుడు మీరందరూ కూడా పరిశుద్ధాత్మ చేత బాప్టిజము పొందుకుంటారని తెలియజేస్తూ ఉన్నారు. It's not enough to receive hours and hours and hours of instruction, even from the great minds that are teaching today. మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో గంటల కొలది కూడా కొన్ని సూచనలు అన్ని కూడా మనం ఉంటూ ఉంటాం. You might go to the best church in the entire world and listen to the great preachings week after week after week, but it's not enough. మనమందరము కూడా ఏదో ఒక గొప్ప సంఘమును ఎంచుకొని అక్కడికి వారం తర్వాత వారము వెళ్ళినంత మాత్రాన మనకి ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి. Who can get better than having Jesus teach them? కానీ క్రీస్తు కంటే మనకు బోధించినటువంటి బోధకులు ఎవరి లోకంలో లేరు. But yet Jesus says, stay and receive the baptism of the Holy Spirit. కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా, మీరు ఆత్మలో నిలిచి ఉండండి, పరిశుద్ధాత్మ బాప్టిజమును పొంది మీరు నిలకడగా నిలబడండి అని చెప్తూ ఉన్నారు. It is fundamentally essential that we receive the baptism of the Holy Spirit.
మనమందరము కూడా తప్పకుండా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్టిజమును మనమందరం పొందుకొనవలసిన వారి వలె ఉండాలి. Jesus did not send them out until they were full of the Holy Spirit. మనమందరము కూడా పరిశుద్ధాత్మ బాప్టిజానికి పరిశుద్ధాత్మను పొందుకున్నంత వరకు కూడా వారిని బయటకు పంపలేదండి అక్కడికి. To change the world, to change India, we need the baptism of the Holy Spirit. Amen. మనమందరము కూడా భారతదేశానికి మార్పు తీసుకొని రావాలి అనుకుంటే మనందరిలో కూడా పరిశుద్ధాత్మ బాప్టిజము ఎంతో అవసరమై ఉన్నది. Our pastors need the baptism of the Holy Spirit. ప్రతి దైవ సేవకులారా ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ బాప్టిజము ఎంతో అవసరమై ఉన్నది. To walk in a supernatural life that will testify of a risen Christ. మనము క్రీస్తు లాంటి ఒక అద్భుతమైనటువంటి జీవితంలో మనం ముందుకు నడుచుకుంటూ మనము ఒక సాక్షిగా మనము క్రీస్తు కొరకు జీవించినటువంటి వారి వలె మనం ఉండాలి. It is essential. Jesus commanded them to stay and receive. It is essential for you to receive the baptism of the Holy Spirit. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఇంటూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్టిజమును పొందుకోవాలి అనేది దేవుడిచ్చిన వాగ్దానమై ఉంచి ఉన్నది మనకి. Question: are you full of the Holy Spirit? Have you been baptized in the Holy Spirit? Yes. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నానండి. ఇక్కడ మీరందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకొని ఉన్నారా? Yes, Pastor. Question number 2. If you're a pastor, are you allowing time so that the Holy Spirit will manifest in your church services? రెండోది ఏంటంటే దైవ సేవకులుగా మీరుండి మీ సంఘాన్ని దేవుని ఆత్మచేతను మీరు పొందబడి దేవుని ఆత్మచేత మీరు నడిపించబడుతూ ఉన్నారా? నడిపిస్తూ ఉంటూ ఉన్నారా? He will manifest. He will come if we allow time to come. Pastor, tell me, Pastor. Yes. He will come and he will manifest himself if we give him an opportunity, if we allow time to him. మనమందరము కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవుని You froze up, Jaya. Okay. What is more? Let me ask you another question. What is more important? Your message of words or a manifestation, a demonstration of the power of God? ఏది అత్యవసరమైనది, మన మాట, మన యొక్క జ్ఞానమా, లేక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క ప్రదర్శన? According to Paul, a demonstration of the power is more important. పౌలు భక్తుని బట్టి మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క ప్రదర్శన చాలా ప్రాముఖ్యమైనది సంఘానికి. Well, we are at the end of our time today. మనం ముగింపులోనికి మనం వచ్చాం. జయ, are you okay? I'm going to stop the recording.